గొప్పగా చెప్పాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే కుటుంబము కంటే ఇంకా చాలా గొప్పదిగా ఉన్నతమైనదిగా చెప్పబడింది దేని గురించి అని అంటే సంఘమును గురించి. సంఘం యొక్క ప్రాధాన్యత చాలా గొప్పది. ఒక కుటుంబములో అభివృద్ధి చెందాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటాం మనం. ఒక కుటుంబము క్షేమంగా ఉండాలన్నా, అభివృద్ధిలో ఉండాలి అన్నా కుటుంబములో ఉన్న అందరి మీద ఆ బాధ్యత ఉంటుంది ఇప్పుడు కూడా. ఒకరు కష్టపడి 10 మంది కూడా కూర్చుని తింటే ఆ కుటుంబం ఎలా వర్ధిల్లదో, ఎలా త్వరగా పతనమైపోతుందో, కోలుకోలేకపోతుందో, సంఘం అనేది అభివృద్ధి చెందాలి అంటే, క్షేమంగా ఉండాలి అంటే ఆ సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంటుంది. సంఘములో ఎవరు ఉంటారు అనేది మనం ఆలోచించగలిగితే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో పౌలు గారు చెబుతున్న ఈ మాట మనం ఒక్కసారి జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, ఆ పదాలు చూడండి, సకల పరిశుద్ధులకును అండి. సంఘములో ముఖ్యంగా ఎవరుంటారు అంటే నెంబర్ 1 పరిశుద్ధులు. నెక్స్ట్ 2 అధ్యక్షులకును, అంటే ఇంకెవరుంటారు? సెకండ్ క్యాడర్ ఏంటి? అధ్యక్షులు. 3వది పరిచారకులు అని చెప్పాడు చూడండి. సంఘములో ఉండే ముఖ్యమైన పాత్రలు ఏంటంటే ఇవే. నేటి దినాలలో సంఘం యొక్క విలువ తెలియకుండా పోయింది. గుడి గోడలే సంఘాలు అనుకుంటున్నారు తప్ప, ఆ నిర్మాణాలు కట్టడాలే సంఘము అనుకుంటున్నారు తప్ప, అందులో ప్రవేశిస్తున్న మనం చాలా గొప్పవారమని ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. సంఘంలో 3 క్యాడర్స్ ఏంటంటే, ఒకటేంటంటే పరిశుద్ధులు ఉంటారు, అధ్యక్షులు ఉంటారు, పరిచారకులు ఉంటారు. అధ్యక్షులు అంటే ఎవరు? అధ్యక్షులు అంటే ఎవరంటే నడిపిస్తున్నారు కదా, వాళ్ళనే అధ్యక్షులు అనుకుంటాం మనం కదా. అధ్యక్షులు అంటే కాపరిని అధ్యక్షులు అన్నాడు, పెద్దలను అధ్యక్షులు అన్నాడు, నాయకుడిని అధ్యక్షులు అన్నాడు. చూసారు ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయో చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే సంఘములో, దేవుడు కోరుకునే సంఘములో ముఖ్యమైన 3 పాత్రలు ఏంటంటే, ఒకటి అధ్యక్షులు, 2వది పరిచారకులు. అంటే వీళ్ళెవరు? పరిచారకులు అంటే వీళ్ళెవరు అంటే పరిచర్య చేసేవాళ్ళు కూడా పరిచారకులు ఇందులో ఉంటారు. సంఘము అంటే పదవులు కాదు, హోదాలు కాదు, ఇవి కాదు, బాధ్యతలు అని మాత్రం గుర్తుంచుకోవాలి. ఇక 3వది చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, సంఘములో ఉండేవారు పరిశుద్ధులు. ఒక క్రికెట్ టీము సక్సెస్ఫుల్గా విజయం సాధించాలి అంటే టీం వర్క్ చేయాలి. ప్రతి ఒక్కడు బాధ్యత కలిగి కష్టపడాలి, ప్రయాసపడాలి. వాళ్ళకు చాలా ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి. అప్పుడు దేశాన్ని మనం కప్పు సాధించామని వాళ్ళు చెప్పుకోగలుగుతారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక కుటుంబము క్షేమంగా ఉండాలి అంటే, ఒక సంఘము క్షేమముగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి బ్రతకవలసిన పరిస్థితి ఉంది. మర్చిపోకూడదు ఇప్పుడు. కానీ సంఘాలలో సేవకుడు చూసుకుంటాడులే అనుకుంటాం మనం, పెద్దలు చూసుకుంటారులే అనుకుంటాం మనం.
నాకెందుకు అని ప్రతి ఒక్కరూ అనుకోవడం వల్ల ఈరోజు మనిషి అభివృద్ధి చెందుతున్నాడు, కానీ క్షేమంగా ఉండలేకపోతున్నాడు. అభివృద్ధిలో ఉండటం వేరు, క్షేమంగా ఉండటం వేరు. ఇంటి నిండా సంపదలు ఉంటాయి కానీ క్షేమం లేదు. కంటి నిండా ఆస్తులు ఉంటాయి కానీ భద్రత లేదు, క్షేమం లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రారంభపు సంఘం ఎలా అభివృద్ధి చెందిందో ఈరోజు మనిషి ఏమనుకుంటున్నాడంటే, కుటుంబంలో కానీ సంఘంలో కానీ అభివృద్ధి అంటే చదువులో అభివృద్ధి చెందడము, ఇంకా ఉద్యోగంలో అభివృద్ధి చెందడము, వ్యాపారములో అభివృద్ధి చెందడము, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి అమ్మా, చదువుల్లో అభివృద్ధి చెందడము. అంటే అభివృద్ధి అంటే ఉద్యోగంలోను, వ్యాపారంలోను, సిరి సంపదలలోను, వీటిలోనే డెవలప్మెంట్ అభివృద్ధి అనుకుంటున్నాడే తప్ప దేవుడు కోరుకున్నది వేరు, ఆయన కోరుకున్నది వేరు. ప్రియులారా, ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక. తొందరగానే ముగిస్తానండి, ఎందుకంటే ఇవి ఎలాగా కంటిన్యూ చేయాలన్న ఆలోచన మనం అందరం ఒక చోట కూడుకుని వినే అన్న ఆలోచన ఉంది దేవుని పిల్లలరా. రెండవ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. రెండవ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6-7 వచనాలలో, కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వము మొదలుపెట్టేనో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేమతని వేడుకుంటిమి. ఇది అండర్లైన్ చేయండి, వెరీ 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 ఇంపార్టెంట్. వచ్చినాను చూడండి ప్రియులారా. ఒకసారి ఆగండి. దేవుడు కోరుకుంటున్నది ఏంటో ఒకసారి మీరు చూడాలి. ఆయన ఏం కోరుకుంటున్నాడు? మీరు ప్రతి విషయములో అనగా, చూడండి, ఎందులో ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, ఏమేమి విషయాలలో డెవలప్మెంట్ అవ్వాలి, చాలా క్లియర్గా చెప్తున్నాడు. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఏ విషయంలో అభివృద్ధి చెందాలి? విశ్వాసంలో. ఎవరన్నా ఉందా బ్రదర్? కూర్చో ఉందా మీకు? రైట్. ఏ విషయంలో అభివృద్ధి చెందాలి? విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. ఎంతమంది అభివృద్ధి చెందుతున్నారు విశ్వాసంలో? ఎంతమంది విశ్వాసంలో అభివృద్ధి చెందాలట? ఉపదేశం అంటే వాక్యములో అభివృద్ధి చెందాలి. సంఘము ఎందులో అభివృద్ధి చెందాలి? విశ్వాసంలోను, ఉపదేశములోను. నెక్స్ట్, అలాగే జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. ఎందులో అభివృద్ధి చెందమంటున్నాడు? విశ్వాసంలో అభివృద్ధి చెందాలంట, ఉపదేశములో అభివృద్ధి చెందాలంట, జ్ఞానం అనే వాక్యములో అభివృద్ధి చెందాలంట, సమస్త జాగ్రత్త విషయాలలో అభివృద్ధి చెందాలంట, ప్రేమలో కూడా అభివృద్ధి చెందాలి. ఇదండి అభివృద్ధి చెందాలి. ప్రారంభం నుంచి కూడా దేవుడు మొదటి మానవుడైన ఆదాము గారిని సృజించిన తర్వాత ఆయనలో నుంచే అవ్వను దేవుడు సృజించి ఒంటరిగా ఉన్న వానిని ఇద్దరుగా చేసి ఒక కుటుంబము అనే వ్యవస్థను ప్రారంభించాడు దేవుడు. కుటుంబం అనేది చాలా ఇంపార్టెంట్. దేవునికి చాలా ఇష్టం అండి. కుటుంబం చాలా ఇష్టం దేవునికి. భర్త దేవునిలోనే ఉండాలి. భర్త ఎలా ఫలించాలో తెలుసా? విశ్వాసంలోను, ఉపదేశంలోను, జ్ఞానములోను, ప్రేమలోను, సమస్త జాగ్రత్త విషయాలలో అభివృద్ధి చెందాలి. కృప విషయములో కూడా అభివృద్ధి చెందాలి. కానీ ఏ విషయాల్లో అభివృద్ధి చెందాలో చెప్పండి. మనం ఏ విషయాల్లో? లోకంలో ఉన్న వాటిలో అభివృద్ధి చెందుతున్నాం మనం.
లోకంలో ఉన్న వాటిని అభివృద్ధి అనరు, దేవుడు అంటం లేదు. మన జీవితం అంతా కూడా ఎవరి చేతుల్లో ఉంది అంటే దేవుని చేతుల్లోనే. ఒక విత్తనం యొక్క భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది? రైతు చేతిలో ఉంది. ఒక విత్తనం యొక్క భవిష్యత్తు రైతు చేతిలో ఎలా ఉందో, ఈరోజు ఒక విశ్వాసి యొక్క భవిష్యత్తు కూడా ఎవరి చేతుల్లో ఉంది చెప్పండి? మన భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది అంటే దేవుని చేతిలోనే. అందుకే ఆదాము అవ్వల్ని దేవుడు ఏం చేశాడంటే చాలా చక్కని ప్రొటెక్షన్ ఇచ్చాడండి వాళ్ళకి. దేవుడు ఎంత గొప్పవాడంటేనండి, కంచి వేసేస్తాడు ఎప్పుడు కూడా. మనకి కంచి వేస్తాడు ఆయన. ఆయన ఎలాంటి కంచి వేస్తాడో మనకు తెలుసు. ఎంత భద్రత ఆయన కలిగి ఉంటాడో మనందరికీ తెలుసు. యోబు గారికి కంచె వేసేశాడన్న సంగతి ఎవరికి తెలిసింది? సైతాను గాడికి తెలిసిపోయింది. నా కుమారుడైన యోబు సంగతి ఆలోచించావా సాతానా అన్నాడు దేవుడు. మంచి కుటుంబం భూమి మీద. మొదటి కుటుంబాన్ని కూల్చేశాడు సాతాను. ఆ కుటుంబంలోనికి ప్రవేశించాడు వీడు. దేవుడు ఒక ఆజ్ఞను కంచెగా వాళ్ళకి ఇచ్చాడు, కంచెగా ఇచ్చాడు వాళ్ళకి. కానీ దాన్ని దాటిపోయారు ప్రియులారా. యోబు గారి విషయంలో దేవుడు ఏం చేశాడో ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం. యోబు గ్రంథము, దయచేసి ఆ పదాలు ఒకసారి మనం చూద్దాం. యోబు గ్రంథము 21వ అధ్యాయంలో చూసి ముందుకెళ్దాం. యోబు గ్రంథం 21వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం. 21:16. వారి క్షేమము. క్షేమం అంటే భద్రత. క్షేమము ఎవరి చేతుల్లో లేదు? చాలా క్లియర్గా చెప్పేశాడండి. మనం ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా మన క్షేమం మన చేతుల్లో లేదు. మరి ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో. మరి ఆ దేవునికి నువ్వు దొరికేది ఎప్పుడు? ఆ దేవుని మాట నువ్వు వినేది ఎప్పుడు? ఆ దేవునికి మనం లోబడి బ్రతికేది ఎప్పుడు? ప్రియమైన దేవుని పిల్లలరా, యోబు గారికి ఎందుకు ప్రొటెక్షన్ ఇచ్చాడో తెలుసా దేవుడు? యోబు గారికి ఎందుకు కంచె వేశాడో తెలుసా ప్రియ దేవుని పిల్లలరా? యోబు గ్రంథం మొదటి అధ్యాయము 10వ వచనం. మొదటి అధ్యాయం 10వ వచనం. సాతానుగాడు ఏమంటున్నాడంటే దేవునితో, యోబు గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం, నీవు అతనికిని అతని ఇంటి వారికిని. చూడండి, యోబు గారికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ ఏం చేశాడు దేవుడు? కంచె వేసేసాడంట. ఎందుకు వేసాడండి దేవుడు కంచి? ఎందుకు వేసాడు? కంచె అంటే ముళ్ళ కంచెలు కాదు. ఏదో ఒక ప్రాపర్టీకి మనం ఏం చేస్తాం? ఆస్తికి ఫెన్సింగ్ వేస్తాం కదా. ఒక పంట పొలానికి ఎలాగైతే చుట్టూరు ప్రొటెక్షన్గా కంచె ఎలా వేస్తాం, అలా దేవుడు యోబు గారికి, యోబు గారి కుటుంబానికి, అతనికి కలిగిన సమస్తమునకును కంచె వేసేసాడంట. ఎందుకు 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 కంచె వేశాడు? మన ఇంటికి సీసీ కెమెరాలు ఎందుకు పెట్టారు అని అడిగితే ఏం చెప్తాం మనం? ఈరోజు సీసీ కెమెరాలు లేని ఇళ్ళు కనబడటం లేదు. ఈరోజు కొంతమంది పెద్దవాళ్ళ ఇళ్లలో పైన గోడల మీద కరెంటు తీగలు పెడతారు. కరెంటు తీగలు ఎందుకు పెట్టారండి? ఎందుకు? చాలా దుర్మార్గులు ఉన్నారు, వాళ్ళు వస్తారని. ప్రొటెక్షను. సీసీ కెమెరాలు ఎందుకు? దొంగకు కూడా పోలీసు కంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయి వీళ్ళకి. అసలు వీళ్ళ తెలివితేటలను బట్టి వీళ్ళకి టెక్నాలజీ పెంచుకుంటూ ఉంటారు. తెలుసా మీకు? దిశ అనే చట్టం ఎందుకు వచ్చింది? నిర్భయ అనే చట్టం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? అక్కడ ఒక నేరం చేశారు, దానిని బట్టి ఒక చట్టం కొత్తది వచ్చింది, దాన్ని అమలు చేయవలసింది బాధ్యత డిపార్ట్మెంట్కి వచ్చింది. వాళ్ళు ఎలా ఉన్నారు చూసారా? అందుకే దొంగలు ఎంత తెలివైన ఇంటికి సీసీ కెమెరాలు ఉన్నాయో లేదో చూసుకుంటాడు ముందు. ఒక్కొక్కరు తెలివైన కుటుంబం వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ బల్బులో ఉన్న ప్లేసులో ఏం చేస్తారంటే తెలివిగా భయపెడదామని సీసీ కెమెరా లాంటిది పని చేయకపోయినా పెడతారు దాన్ని. దొంగ ఏళ్ళకంటే తెలివైనడాడు.
ఇప్పుడు ప్రపంచ ప్రజలందరినీ తినేయడానికి ఒక ఒక సదుష్టుడు ఉన్నాడో వాడు దాడి చేస్తున్నాడండి మనుషుల మీద. వాడు దాడి అటాక్ చేస్తున్నాడు. వాడు అటాక్ చేస్తున్నాడన్న సంగతి ఎరిగిన దేవుడు, వాడు దాడి చేస్తున్నాడన్న సంగతి తెలిసిన దేవుడు ఏం చేశాడంటే చుట్టూ కంచి కాపుదల వేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలరా, కంచి వేస్తున్నాడు ఆయన. నిజంగా యోబు గారి కుటుంబానికి, తనకున్న సమస్తానికి కంచి. ఇప్పుడు మనకి కంచి వేశాడంటారా? మన కుటుంబానికి, మనకున్న సమస్తానికి దేవుడు కంచె వేశాడనుకుంటున్నారా? వెయ్యడా? ఎవరికి కంచె వేస్తాడో కూడా మనకు తెలియాలి. అందరికీ చేస్తాడండి. రోడ్ల మీద తాగేసి దొర్లేస్తాడు ఒకడికి కంచె అవసరం. వాడికి అస్తమాల గొడవలతోనూ లోకానుసారంగా బతుకుతున్నవాడికి కంచె ఎందుకండి? అవసరం లేదు. యోబు గారికి కంచె ఎందుకు వేశాడో తెలుసా అండి? సాతానుతో మాట్లాడుతూ, చదవండి అక్కడ ఏమన్నాడు? సాతానుతో మాట్లాడుతూ యోబు గ్రంథంలో ఏమంటున్నాడు? యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనమా? చదవండి అమ్మా. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? చూడండి, యోబు గారికి ఎందుకు ప్రొటెక్షను? అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఇలాంటి వానికి భూమి మీద ఇతని వంటి వాడు ఎవడునో లేడు. ఇలాంటి వానికి నేనేమివ్వాలి? భద్రత, హై సెక్యూరిటీ ఇవ్వాలి. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఏంటో చెప్పనండి, యోబు గారికి చుట్టూరు కంచె వేసేసిన, ఎందుకు వేశాడు కంచె అనేది మనం ఆలోచించాం కదా. కంచె ఎందుకు వేశాడు? అమ్మా మాట్లాడండి. కంచె ఎందుకు వేశాడు? నేను కంగారు పడుతున్న టైం అయిపోయిందని. కంచె ఎందుకు వేశాడు? అతడు ఒక పనికి మాలిన వ్యక్తిగా బతికినోడికి కంచేయడు. అప్పుడప్పుడు దేవునికి కనబడే వాళ్ళకి కంచె అవసరం అండి. ఒకసారి చూశాను నేను, ఒక జింక పిల్ల దగ్గరికి గబగబ వచ్చేసింది, పూలు వచ్చేసింది. కానీ దాన్ని ఏం చేయలేకపోయింది, ఎందుకంటే మధ్యలో కంచె వేసారు దానికి, ఫెన్సింగ్. ఆ జింక పిల్ల ధైర్యంగా ఉంది. ఇది కూడా వచ్చింది, ఎంత మండుతుందో దీనికి. చూసారా మధ్యలో ఆ కంచె? చూసారా ఎలా కాపాడిందో? ఆ కంచె ఎంత ధైర్యాన్ని ఇచ్చేసిందో చూసారా? ఈరోజు దేవుడు కూడా యెహోవా యందు భయభక్తులు గలవారిగా ఉన్నాడు. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. అలాంటి నా కుమారుడైన యోబుకి నేను కంచి వేసేస్తాను. ఆయన కంచి వేశాడంటే ఎవడో ఏమీ చెయ్యలేడు. ఇప్పుడు సాతాను ఏమంటుంది? నువ్వు చాలా గొప్పోడు అయ్యా, నువ్వు చుట్టూరు కంచేసేసి మరి అంత ఆశీర్వదించబడ్డాడు అంటున్నావు, చుట్టూరు నువ్వేం చేసావు? కంచి వేసేసావు నువ్వు. దేవుడు ఏం చేశాడు? చాలా అద్భుతమైన క్యారెక్టర్ అండి యోబు గారిది. సరే, నీకు పర్మిషన్ ఇస్తున్నాను, కంచి దాటి లోపలికే వచ్చేయి, ఏం చేస్తావో చేసుకో. కంచె తీసేసిన అతనిలో యథార్థత పోలేదు, అతనిలో న్యాయం అనే గుణం పోలేదు, అతనిలో భయభక్తులు పోలేదు, చెడుతనమును విసర్జించటం అనేది అతని లక్షణాన్ని కోల్పోలేదు. కంచె వేసినా, కంచె తీసేసినా అతని వ్యక్తిత్వం చూసారా ఎంత అద్భుతంగా భక్తి కలిగి ఉన్నాడో. అందుకేనండి బహుగా ఆశీర్వదించబడ్డాడు యోబు గారు. యోబు గారి గురించి చెప్పమంటే దేవుడు న్యాయవంతుడు, యథార్థవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని చెప్తాడు. చూసారు ఎలాగని చెప్తాడు. మరి మన గురించి ఏం చెప్పాలి? చైనా దేశానికి గ్రేట్ వాల్ 4000 మైళ్ళు బలమైన చాలా పెద్ద ఒక గోడ కట్టేశారు ఆ పట్టణాన్ని సురక్షితంగా కాపాడడానికి. దుష్టుడు ఏం చేస్తున్నాడంటే రకరకాల బాణాలు వేస్తున్నాడు, అగ్ని బాణాలు వేస్తాడని
వాడు చాలా వాడి దగ్గర తంత్రాలు వాడి దగ్గర ఉన్నాయని, కుతంత్రాలు వాడి దగ్గర ఉన్నాయని ఎరిగిన దేవుడు ఎంత భద్రత ఇస్తున్నాడు చూడండి ప్రియులారా. ఆయనకే కాదండి, సమూయేలు గ్రంథంలో ఒక మాట చూద్దాం ప్రియులారా. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. దావీదు 10 మందిని పనోళ్ళని పంపిస్తున్నాడు నాబాలు దగ్గరికి. నాబాలు ఎలాంటోడో మనందరికీ తెలుసు. నాబాలు ఒక మొరటివాడు, ఒక మూర్ఖుడు, దావీదు గారు వలన మేలు పొందినవాడు. ఒకరోజు అరణ్యములో ఉండి తన పని వాళ్లను పంపించి, నాబాలు అనే ఒక ధనవంతుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళండి, నేను పంపించానని వెళ్ళండి అని చెబితే ఏం జరుగుతుందో చూడండి. 25వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరించి వేయుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఎట్లా, నేను మీరు కరిమేలునకు నాబాలు నొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని నిజంగా ఆయన మాటలకు లోబడితే ఎలాంటి భద్రత ఉంటుందండి. నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన సమస్తమునకును క్షేమమవునుగాక, క్షేమంగా ఉంటారు మీరు అన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, కుటుంబాలు కూలిపోతున్నాయి అంటే కారణం భర్త చేయాల్సిన పని భర్త చేయాలి, భార్య చేయవలసిన పని భార్య చేయాలి, పిల్లలు చేయాల్సిన పని పిల్లలు చేయాలి. ఇది దేవుడు ప్రారంభము నుంచి అప్పగించిన బాధ్యత. ఇది ఒక కుటుంబము బాగుండాలి అంటే, క్షేమంగా ఉండాలి అంటే ఏం చేయమంటున్నాడో చక్కగా నిర్మించుకోవాలి, కుటుంబాలను కాపాడుకుంటూ ఉండాలి. వాక్యంతో ఎక్కువగా ప్రార్థనలో గడపాలండి కుటుంబాలు. ఎక్కువ ప్రార్థనలోని, కుటుంబ ప్రార్థనలో, వాక్యము వినడాలో ఎక్కువగా ఇవి మాట్లాడుకుంటూ ఉండాలి. ఎక్కువగా లోకం, సెల్ ఫోన్లు, టీవీ ఛానల్స్ ఇవే మన కుటుంబాలలో ఉంటే అసలు మనల్ని చూసి ఎంత బాధపడిపోతున్నాడో ఎప్పుడన్నా ఆలోచిస్తారా ప్రియ దేవుని పిల్లలరా? కుటుంబాలు ఎందుకు ఈరోజు క్షేమంగా ఉండలేకపోతున్నాయి? యోసేపు గారి సందర్భంలో కూడా ఆదికాండము 43వ అధ్యాయము 27వ వచనంలో, ఆదికాండము 43వ అధ్యాయము 27వ వచనం, అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా అని అడుగుతున్నాడు యోసేపు గారు. తన అన్నలతో అడుగుతున్నాడు, మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా, అతను ఇంకా బ్రతికే ఉన్నాడా అని వారి క్షేమ సమాచారమును అడిగినందుకు వారు, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడో, క్షేమముగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. క్షేమంగానే ఉన్నాడు మా తండ్రి. ఎందుకు? దేవుని మీద ఆధారపడి ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఎప్పుడూ కూడా నిజంగా మన కుటుంబం ఎప్పుడు కూడా క్షేమంగా ఉండాలి అంటే దేవుడు వేసిన ఆ కంచెలో, ఆ భద్రతలో మనం ఉండాలి. ఆ భద్రతలో మనం ఉండాలి. మరో మంచి మాట చూడాలి. యోధా పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, ఒకే ఒక అధ్యాయం, అది ఒకే ఒక వచనం చూడండి ప్రియులారా. యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధా తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి, అంటే యేసుక్రీస్తునందు భద్రము చేయబడాలి అంటే ఎవరికి ఉంటుంది చెప్పండి భద్రత? అంటే సంఘంలో ఉన్న వారికి భద్రత ఉంటుందా? సమాజంలో తిరుగుతున్న వాడికి భద్రత ఉంటుందా?
సంఘములో ఉంటేనే సేఫ్టీ, సురక్షితంగా మనం ఉండగలం, భద్రత కలిగి మనం బ్రతకగలం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలోనే అత్యంత సేఫెస్ట్ ప్లేస్ ఏంటంటే దేవుని సన్నిధి అని మాత్రం మనం గుర్తించుకోగలిగాం. కానీ ఆ దేవుని సన్నిధి యొక్క విలువ కానీ మనకు అర్థం కాకుండా పోతుంది. ఈరోజు ఎలా బాగుంటాయండి మన జీవితాలు? ఆరోగ్యాలు కోల్పోవడం గల కారణం, సమస్యలతో నిండిపోవడానికి గల కారణం, ఎన్నో ఇబ్బందుల మధ్యన నలిగిపోతున్నారు అంటే కారణం ఏంటి? కారణం ఏంటి చెప్పండి ప్రియ దేవుని పిల్లలారా? లోకంలోకి వెళ్ళిపోవడం చాలా బాగుంది మనిషికి, కానీ ఎలా అపవాది మనల్ని పట్టుకోవాలనుకుంటున్నాడో మనకు అర్థం కావడం లేదు. ఒక మంచి విషయాన్ని నేను చదివాను ప్రియులారా. ఒక వర్షం వస్తుందటండి, వర్షం. ఆ బోరును వర్షం వస్తున్నప్పుడు దానిని ఆనుకుని ఆ గట్టు మీద కొన్ని నివాసాలు ఉంటాయి కదా. గోదావరి ప్రవాహం వరదలు వస్తున్నప్పుడు అక్కడున్న పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద చెట్లు కొట్టుకొచ్చేస్తూ ఉంటాయి, దొంగలు పెద్ద పెద్దవి వచ్చేస్తూ ఉంటాయి. వాటిని వీళ్ళు చాలా ప్రాణాలకు తెగించి వెళ్ళి దూకేసి ఈత కొట్టుకుంటూ వెళ్ళి పట్టుకుని వస్తూ ఉంటారు దాన్ని. అలాగా ఒక మంచి కలప దొంగ వచ్చేస్తుందట నీటిలోని. అప్పుడు దాన్ని చూశాడు ఒక అతను, తన భార్యతో చెబుతున్నాడు, అది ఒక మంచి దొంగతో కనబడింది మనకి, నేను వెళ్ళి దాన్ని తీసుకొచ్చేస్తానని చెప్పేసి గబగబా వెళ్ళి దూకేశాడు. మొత్తానికి దాన్ని క్యాచ్ చేసాడు, పట్టుకున్నాడు దాన్ని. క్యాచ్ చేశాడు, కానీ ఆ దొంగతో పాటు అతను కూడా ఏమవుతున్నాడంటే ఆ ప్రవాహంలోకి వెళ్ళిపోతున్నాడు, కొట్టుకుపోతున్నాడండి. ఒకవైపు భార్య కేకలేస్తుంది, ఒకవైపు పిల్లలు కేకలేస్తున్నారు. ఈలోగా మిగిలిన జాలర్లు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నావు నువ్వు దాన్ని వదిలేయరా బాబు, వదిలేసి వచ్చేయరా, నీ ప్రాణాలన్నా దక్కుతాయి అంటే అప్పుడు అతను అంటున్నాడు, నేను వచ్చేయాలని నాకు ఉందరా బాబు, కానీ నన్ను ఇది వదులుతలేదు అన్నాడు. ఇంతకీ అది దొంగ కాదది ఒక మొసలి, పెద్ద మొసలు పెట్టుకుంది అక్కడ ఇతన్ని. అది కనిపించింది, అది ఎంత ప్రమాదకరమైందో ఇతనికి అర్థం కాలేదు. వెళ్ళిపోయాడు, పట్టేసుకుంది. చివరికి ఏం చేసిందంటే ఏదైతే ఆకర్షించిందో అదే అతన్ని పట్టుకుని చంపేసింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం కూడా లోకంలో కూడా చూడండి, అన్నీ కావాలనుకుంటాం మనం. నీకు ఆకర్షణీయంగా కనపడుతున్నదే నిన్ను చంపుతుంది. నీకు బాగా నచ్చింది అనుకున్నదే నిన్ను చంపేస్తుంది. మనిషికి క్షేమము కలగాలి అంటే దేవునిలో మాత్రమే ఉందని గుర్తుంచుకోండి ప్రియులారా. చూసారా, ఏదో తెచ్చుకుందాం అనుకున్నాడో, లాభం సంపాదించుకుందాం అనుకున్నాడో, చివరికి ఏం పోగొట్టుకున్నాడు? అతను వదిలేసినా అది వదలలేదు, చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు, అతని జీవితాన్ని ముగించుకున్నాడండి. చాలా ఈజీగా ఏదేదో అనుకుంటాం మనం, కానీ ఎక్కడికి వెళ్ళిపోతుందో మన జీవితం మనకేమీ అర్థం కావడం లేదు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు అందుకే హెచ్చరిస్తున్నాడు, ఎలా పోలికలు పెడుతున్నాడో. ఇంకా మనం చూడండి, ఒక మాట చూద్దాం ప్రియులారా, ఎలా పోలికలు పెడుతున్నాడో ఒకసారి చూడండి. ఒకసారి కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో ఎలాంటి పోలికలు పెడుతున్నాడో. పోలికలు కొలసీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు తొందరగా ముగించేస్తానండి. ఇంకా కొలసీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు, అంటే ఆ క్రీస్తునందు వేరు పారిన, వేరు అంటే దేనికుంటుంది? ఒక మొక్క, ఒక చెట్టు, అది పొడవగా నిలబడిపోయిందంటే ఒక కొబ్బరి చెట్టు. ఎందుకు అనుకుంటున్నారు అంత పొడవగా నిలబడిపోయిందంటే? దేనిని బట్టి? దాని వేర్లు భూమిలోకి చొచ్చుకుపోయాయి, ఆ వేరులు విస్తరించిపోయాయి, బలంగా విస్తరించిపోయాయి. అది కదలదు ప్రియ దేవుని పిల్లలారా, అది పడిపోదు ప్రియమైన దేవుని పిల్లలారా. మీరు గుర్తుంచుకోండి, ఒక మొక్క ఎలాగైతే వేళ్ళూనుకుని అది అంచెలంచెలుగా ఎదిగిపోతుందో, అభివృద్ధి చెందుతుందో, మన విశ్వాసాన్ని కూడా మనం అలా అభివృద్ధి చెందాలనుకుంటున్నాడు. విశ్వాసంలోను, ప్రేమలోను, భక్తిలోను, ఇంకా యథార్థతలోను, జ్ఞానములోను, బోధలోను, కృపలందు మీరు అభివృద్ధి చెందాలి అంటే మనం దేవునిలో ఉండేదేది? ఇంకా
ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. ఆయన యందుండి నడుచుకోవాలి. అంటే ఒక మొక్క ఎలా అభివృద్ధి చెందుతుంది, ఒక ఇల్లు అంచెలంచెలుగా ఎలా ఒక్కొక్క రోజు ఇటకలు రాళ్ళు పేర్చి అద్భుతమైన నిర్మాణం ఎలా జరుగుతుంది, మంచి కాంక్రీటుతో ఎలా బలంగా పునాదులతో భీములు వేసి ఎలా బలంగా స్థిరపరచబడుతుందో, ఒక మొక్క వలె, ఒక ఇల్లు వలె మన విశ్వాసులమైన మనం ఒక బలముగా అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి? ఆ పునాదులు కుటుంబాలలో పడిపోవాలి మనకెప్పుడు కూడా. అందుకే ప్రతి భార్యకి దేవుడిచ్చిన పని ఏంటంటే, ప్రతి స్త్రీకి దేవుడిచ్చిన పని ఏంటంటే ఏం చేయాలని? నువ్వు స్త్రీ ప్రసూతి వలన రక్షించబడతావు అన్నాడో. ప్రసూతి అంటే బిడ్డను కనడం, ప్రసూతి అంటే బిడ్డను కనడం. అంతేకాదు ఇంకేం చేయమన్నాడు? మంచి గృహ పరిపాలన నువ్వు చెయ్యాలమ్మా అంటున్నాడు. ఇది దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి బాధ్యత. ఏదేను తోటలో ఆదాము గారికి దేవుడిచ్చిన పనేంటి? దేవుడిచ్చిన పనేంటి? అమ్మా ఏం పని ఇచ్చాడు ఆదాము గారు? ఏం పని లేదా? ఏదేను తోటను సేద్యపరచటం, తోటను కాపలగాయాలి. శుభ్రంగా తినేసేసి పడుకోవడం కాదు అతని పని. తోటను కాపలగాయాలి, సేద్యం చేయాలి. మరి అవ్వమ్మగారి పని ఏంటి? ఓ తెగ కాపలా కాసేస్తున్నా, సేద్యం చేసేస్తున్న భర్త గారికి సహాయకారిగా ఉండాలి. ఎవరో? భార్య. దేవుని పిల్లలారా, కొంప మునిగిపోయిన తర్వాత కానీ అర్థం కాలేదు ఏం జరిగింది వీళ్ళకి. అంతా అయిపోయిన తర్వాత యెహోవా దయ వలన నేను ఒక మనుషుని, అప్పుడు అంటుంది తల్లిగారు మాటలు. ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పటికీ కూడా దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఇదేనండి. పురుషుడు ఎప్పుడు దేవుని పనిలో కొనసాగుతూ ఉండాలి. ఆ పనిలో ఉన్న భర్తకు భార్యగా ఉండి ఏం చేయాలి? సహకారిగా ఉండాలి భార్య. అంటే భార్య ఏం కోరుకోవాలి చెప్పండి? భార్య ఏం కోరుకోవాలి? భర్త యొక్క క్షేమన్నా. ఓకే, ఇంకా చెప్పండి, ఇంకా ఏంటి చెప్పండి? ఏం చేయాలి? భర్త భక్తిగా ఉండేటట్టుగా ఎవరు చూడాలి? భార్యే. పిల్లలు భయభక్తులతో పెరిగేటట్టుగా చదివేయండి అన్నమాట. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. సినిమా యాక్టర్లాగా ఉండిపోతానంటే కుదరదు. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. నాకు న్యూస్ వచ్చింది చూసారా మీరు? అంత అందమైన పాప, బేబీ గర్ల్, చిన్న పాప ఎంత అందంగా ఉందో. పాలుకి మారం చేస్తుందని చంపేసిందండి అమ్మ. ఎంత దౌర్భాగ్యురాలండి ఆ తల్లి. 6 నెలల పాప పాలుకి ఏడుస్తుందని, అందమైన పాప అండి. ఏం తల్లి? చదవండి. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లల్ని కని గృహ పరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశము ఇవ్వకుండా వలెను గృహ పరిపాలన చేయాలి. నేను దేశాన్ని వెళ్తానంటే కుదరదు. గృహ పరిపాలన చెయ్యాలి. నీ పిల్లల్ని, నీ భర్తను దేవుని పనికి ప్రోత్సహిస్తూ, నీకిచ్చిన పిల్లల్ని దేవుని కొరకు పెంచి వారిని సంఘములోకి నడిపించాల్సిన బాధ్యత ఎవరిది? భార్యకి ఇచ్చాడు. ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? ఈ పని ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? మా తల్లిగారు అమ్మగారి గురించి చెప్తూ ఉంటాను. బైబిల్లో ఉన్న అమ్మగారు కాదండి, మన కిరణ్ తమ్ముడు తల్లిగారు అవ్వమ్మగారు. 3 బిడ్డల్ని వాళ్ళు చిన్నప్పటి నుంచి చూశాను నేను. వాళ్ళని 3 బిడ్డల్ని కూడా దేవునిలో పెంచుకుంది. చాలా భయభక్తులతో ఉంటారు 3 పిల్లలు కూడా. కుటుంబాన్ని చక్కగా, సరి అయిన పరిస్థితులు లేకపోయినా
అద్దె ఇళ్లలోనే ఉండి ఏ వసతులు లేకపోయినా చాలా చక్క భక్తిగా పెంచుకుంది పిల్లల్ని. ఈరోజు ఏ స్త్రీ తన పిల్లల్ని దేవునిలో పెంచుతున్నారు? మా అబ్బాయిని ఇంజనీరింగ్ చేశాను కాదు, మా అబ్బాయిని డాక్టర్ని చేశాను కాదు, మా అబ్బాయిని యాక్టర్ని చేశాను కాదు, మా అబ్బాయిని అది చేశాను కాదు, ఇది చేశాను కాదు అంటున్నావు తప్ప పిల్లల్ని ఏం చేయాలి తెలుసండి? దేవుని భయభక్తులతో పెంచి వారిని సంఘములోకి నడిపించాలి ప్రియులారా. అప్పుడే క్షేమం మనకి. ఒక మాట చూద్దామండి, చివరిగా ముగించేస్తానిక. అసలు ఎప్పుడు క్షేమంగా ఉంటామో అన్నది కూడా దేవుడు మనకు తెలియపరుస్తూ ఒక మాట చెప్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనంలో చాలా క్లియర్గా తేటగా చెప్పేశాడండి ఆయన. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. ఎప్పుడు క్షేమం? ఎప్పుడు? ఎప్పుడు? ఆయన ఆజ్ఞలను అనుసరించి బ్రతుకుతున్నప్పుడు మీకు క్షేమము కలుగుతుంది. మనం సరిగా ప్రార్థనకి వెళ్ళకుండా, ఆయన మాటలే బొత్తుగా వినకుండా, నాకు క్షేమం కావాలి, క్షేమం కావాలి, ఆశీర్వాదాలు కావాలంటే ఎక్కడి నుంచి చేస్తాడు మనకివ్వడండి. ఏదో క్షేమంగా ఉన్నామంటే భూమి మీద క్షేమంగా బతికేయటం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఇక్కడ ఆయన అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండునట్లు మీకును విరోధముగా ఉండును అంటున్నాడు. నోవహు గారి కాలంలో సురక్షితమైన ప్రాంతం ఏంటి చెప్పండి? ఎక్కడికెళ్ళి బతికిపోయారండి వాళ్ళు? ఎక్కడికెళ్ళి రక్షించబడిపోయారండి వాళ్ళు? వాడలోకి. మరి నోవహు గారి కుటుంబమేనా ఇంకా ఎవరన్నా రక్షించబడ్డారా? జంతువులా? ఓకే, అవి కూడానే. ఇంకా ప్రజలందరూ మరి ఏమైపోయారో? అబ్బాయి వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళకి నమ్మకం లేదు. నోవహు గారిని ఎరుబగులు అనుకుంటున్నారు వాళ్ళు, పిచ్చోడు అనుకుంటున్నారు వాళ్ళు. ఆ కుటుంబము ఒక్కటే వాడలోకి వెళ్ళి బయటపడిపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. మరి ఈరోజు ఏమన్నా వాడుందా? ఈరోజు వాడుందండి మనకి? ఈసారి వచ్చేది జలప్రళయమా అగ్నిప్రళయమా? అగ్నిప్రళయం రాబోతుంది. జలప్రళయంలోనైనా సరే ఒకవేళ ఈతకొట్టుగా చేపండొచ్చు మనం. ఈసారి అగ్నిప్రళయంలో ఒక వాడ నిర్మాణం జరిగించాడు దేవుడు. ఏంటది? సార్వత్రిక క్రైస్తవ సంఘమే ఈరోజు అగ్ని ప్రళయాల నుంచి నీ ఆత్మను రక్షించే, మీ కుటుంబాలను కాపాడే సురక్షితమైన ప్రదేశము. అది కూడా సంఘం అంటే ఏది పడుతుంది అనుకోకండి. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ కరెక్ట్గా వాక్యం ప్రకటించబడుతుందో, ఎక్కడ దేవుని వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నారో అక్కడికి వెళ్ళి మనం ఉండాలి ప్రియులారా. ఆచారాలతో బ్రతుకుతున్నారు, సాంప్రదాయాలతో బ్రతుకుతున్నారు, ఆశీర్వాదాల కోసం బ్రతుకుతున్నారు, అవసరాల కోసం వెళుతున్నారు మందిరాలకి. వద్దండి. దేవుడు కోరుకున్నదేంటో తెలిసే ప్రియులారా? వాడ కంటే గొప్పదైన సంఘమనే ఈ వాడలోకి, క్రీస్తు సంఘమనే వాడలోకి మనం వెళ్ళి దేవుని సన్నిధిలో నివసిస్తేనే నీకు, నీ కుటుంబానికి భద్రత. మనకి, మన కుటుంబానికి భద్రత. కాబట్టి ప్రియా దేవుని పిల్లలారా, కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనం సురక్షితమైన ప్రదేశం దేవుడే అని మాత్రం గుర్తుంచుకోండి. లోక సంబంధమైన వాటి కొరకు అభివృద్ధి చెందడం అంటే ఏదో ఆస్తిపాస్తుల్లో అభివృద్ధి చెందడం కాదు, ఏదో చదువుల్లో అభివృద్ధి చెందడం కాదు. చాలా చాలా గొప్పగా చెప్పేసుకుంటూ ఉంటాం మనం చదువుల గురించి. మా అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ కొట్టేసాడు తెలుసా? మరి దేవునిలో ఏం కొట్టాడు? దేవునిలో ఏం కొట్టాడు చెప్పండి? ఏం కొట్టాడు? మా అబ్బాయి అండి అయ్యి బాబా డిస్టింక్షను. మరి దేవునిలో
దేవునిలో ఇంకేం అభివృద్ధి చెందుతాం? ఆల్రెడీ దయ్యంలో మనం అభివృద్ధి చెందుతుంటే బాగా. కొంచెం దేవుని వాక్యాన్ని గుండె లోతుల్లోకి వెళ్ళనివ్వడానికి ప్రయత్నించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక చిన్న ప్రాణిని చూపించాడు, కుందేలు. కుందేలు ఎలా ఉంటుందమ్మా? 1 కేజీ లేదా 2 కేజీల కంటే ఎక్కువ ఉండదు. అది చాలా చక్కగా ఉంటుంది కుందేలు. ఎముకలు ఉన్నాయో లేదో కూడా తెలియదు, మెత్త దూదులాగా ఉంటుంది. అది పట్టుకున్నారా ఎప్పుడు అన్నదాన్ని? చెవిలే పట్టుకోవాలి దాన్ని. ప్రియ దేవుని పిల్లలారా, అసలు దాని ఆయుష్కాలం ఎంతంటే 7-8 సంవత్సరాల కంటే ఎక్కువ బతకదండి. అది దానికి కొమ్ములుండవు, దానికి కూరలుండవు, దానికి బలం ఉండదు, దానికి బరువు ఉండదు, అది బరువు కూడా ఉండదు. కానీ భయంకరమైన అడవి మృగాల మధ్య ధైర్యంగా బ్రతుకుతుంది. ఎలాగో తెలిసేది? ఎలాగో తెలుసా? బలహీనమైనటువంటి ఆ కుందేలు బలమైన మృగాల మధ్య అది ధైర్యంగా తన ప్రాణాలను కాపాడుకుంటుంది. ఎలాగో తెలుసా? అడవులలో. ఎలాగో తెలుసా? ఒక బండను నివాసముగా చేసుకుంటుంది. అది బలహీనమైన ఒక కుందేలు బలమైన దానిని ఆశ్రయించింది. అది చక్కగా ఆశ్రయాన్ని పొందుకుంటుందని బైబిల్ గ్రంథంలో ఉంది. సామెతల గ్రంథం 30 సామెతల గ్రంథం 30 26 సామెతలు 30 చిన్న కుందేలు అవి బలం లేని జీవులు అంటే అవి అయినను అవి పేటు సందులలో ఏం చేస్తాయట? నివాసములు. బండల మధ్యన అవి దాక్కుంటాయంట. పులి కానీ సింహం కానీ పరిగెత్తుకుంటూ వచ్చిందనుకోండి, ఎక్కడికి వెళ్తుంది? ఆ బండ సందుల్లోకి వెళ్ళిపోద్దట ఇది. ఆ బండ సందుల్లోకి వెళ్ళిపోద్దట ఇది. అంటే పైన ఒక బండ, క్రింద ఒక బండ, ఒక బండల మధ్యన, ఒక బలమైన బండల మధ్యన ఆశ్రయాన్ని పొందుకుంటుంది ఒక చిన్న కుందేలు. సింహం వచ్చిందనుకోండి, ఏం చేద్దే? అరిసి 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 గాండ్రించి కింద పడిపోవాలి తప్ప బయటకు అది రాదు. ఎంత తెలివండిదండి. ఈరోజు దేవుడు కూడా మనకి దీనిని చూపించి కూడా ఎందుకు నేర్పుతున్నాడు తెలుసా? ఏమి నేర్పుతున్నాడు తెలుసా? దేవుడు దీనిని చూపించి కూడా మనకి ఏమి నేర్పుతున్నాడో కీర్తన గ్రంథం 104:18. కీర్తన 104:18 కీర్తన. గొప్ప కొండను, కొండ మేకలకు ఉనికి పట్టు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానము. ఈరోజు మనకి కూడా బండ ఒకటి ఉందా? మనకి బండ ఉందా? ఏంటి ఆ బండ? క్రీస్తే. మనం ఎవరిని ఆశ్రయం చేసుకోవాలి ఇప్పుడు? క్రీస్తును, సంఘమును ఆశ్రయంగా చేసుకుని సురక్షితంగా మన జీవితాలను ముందుకు కొనసాగిద్దాం. ఇంకో చిన్న మాట కీర్తన 9:10. కీర్తన 9:10. కీర్తన 9:10. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున. యెషయా గ్రంథం 25:3 కూడా చూడండి. యెషయా 25:3. యెషయా గ్రంథం 25:3. బేకరుల ఊపిరి గోడకు తగిలిన గాలి వాన వలె ఉండగా నీవు బేదలకు శరణ్యముగా ఉంటివి. నిజంగా ఎంత భద్రత ఉందంటే దేవుని దగ్గర సేఫ్గా హ్యాపీగా మనం బతికేయచ్చు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి నోవాహు గారు, మీకు గతంలో చెప్పాను ఒకసారి, నేను ఒక అద్భుతమైన వాడ నిర్మాణాన్ని చేసుకున్నాడు తన కుటుంబాన్ని రక్షించుకోవాలని. ఈరోజు మనం కూడా ఏం చేయాలి? మన కుటుంబాన్ని కాపాడుకోవటానికి ఖచ్చితంగా ఏం చేయాలి? సంఘం అనే వాడలోనికి మనం వెళ్ళిపోయి సురక్షితంగా భద్రంగా మనం బ్రతకవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి కుటుంబం అంతా కూడా ఏం చేయాలంటే, భార్య, భర్త, పిల్ల, ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే ఆ కుటుంబంలో ఉన్న నలుగురు కూడా టీం వర్క్ చేయాలి. ఒక క్రికెట్ సక్సెస్ అవ్వాలి అంటే ఆ అందరూ కష్టపడి ప్రయాసపడి ఆడాలి. ఒక సంఘము అభివృద్ధి చెందాలి అంటే, క్షేమంగా ఉండాలి అంటే ఖచ్చితంగా అందరూ కూడా బాధ్యత కలిగి, అధ్యక్షులు,
పరిశుద్ధులు, పరిచారకులు. పరిశుద్ధులు అంటే విశ్వాసులు. పరిశుద్ధులు ఎవరమ్మా? విశ్వాసులు. సంఘములో ఉండే ఈ 3 క్యాడర్స్ కూడా ఎప్పుడైతే పర్ఫెక్ట్గా దేవుడు చెప్పిన క్రమముగా, డిసిప్లిన్ కలిగి క్రమముగా మనం ఉండగలిగితే మన జీవితం చాలా బాగుంటుంది ప్రియులారా. సృష్టిని చూస్తుంటే దేవుని ఎంత క్రమశిక్షణ గలవాడో మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తును చూస్తే ఆయన ఎంత క్రమశిక్షణ గలవాడో మనకు అర్థమవుతుంది. సంఘములో కూడా క్రమశిక్షణతో ఉంటే, డిసిప్లిన్తో మనం ఉంటే ఖచ్చితంగా మన బ్రతుకులు, మన కుటుంబాలు, మన జీవితాలు, మన సంఘాలు ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతూనే ఉంటాయి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి అవసరాల కోసం నమ్మకండి దేవుణ్ణి నమ్ముకోకపోతే నాకు చాలా ప్రమాదం అని నమ్ముకోవాలి. మనం అత్యంత అవసరం నాకు దేవుడు అని మనం నమ్ముకోవాలి ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి సంఘాలలో మరి ఈ మధ్యకాలాల్లో ఎలా ఉంటున్నాయి అంటే భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు, భౌతిక సంబంధమైన వాటి కోసం ప్రయాసపడుతున్నారు. ఇది కాదు, ఇప్పుడు ఇది ప్రారంభం మాత్రమే. ఎన్నో అద్భుతమైనటువంటి సంగతులు మీకు చెప్పాలన్న ఆశతో ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంతమంది వచ్చి నేర్చుకోగలుగుతారండి వాక్యాల్ని? ఎంతమంది? ఆదివారం 1 గంట సేపు చాలే, మాకు ఇదే ఎక్కువ నాకు అనుకుంటున్నాం. మనం నిజంగా సురక్షితమైన ప్రదేశాన్ని మనం కోల్పోతున్నామేమో ఒక్కసారి మనం పరీక్షించుకోండి ప్రియులారా. కుటుంబాలు బాగుండాలన్నా, సంఘము క్షేమంగా ఉండాలి అన్నా ఆయన ఆజ్ఞలకు లోబడి మనం బ్రతకాలి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రాముఖ్యమైన మీ మాటలు మాకు తెలియపరిచారు తండ్రి. ఒక కుటుంబము క్షేమంగా ఉండాలి అంటే, నెమ్మదిగా ఉండాలి అంటే, సంతోషంగా ఉండాలి అంటే సిరి సంపదలు ఇవి ఉంటే సరిపోతాయి అనుకుంటున్నారు నాయన. అన్నీ ఉన్నా కానీ, అన్నిటిలో అభివృద్ధి చెందినా కానీ మాకు క్షేమం అనేది ఉండదు నాయన. అది కేవలం మీ సన్నిధిలో మాత్రమే మాకు దొరుకుతుంది. సంఘములో చేరిన వారికి మాత్రమే మీరు క్షేమమును మీరు ఇవ్వబోతున్నారు. మీ మాటలు విని లోబడి బ్రతికే వారికి మాత్రమే మీరు క్షేమాన్ని ఇవ్వగలుగుతున్నారు తండ్రి. మేము లోకములో క్షేమముగా ఉంటున్నామో, మీలో క్షేమంగా ఉంటున్నామో తండ్రి. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. కూడి వచ్చిన ఇదిగో నీ బిడ్డలైన వారందరినీ, ఈ సంఘములను నాయన దీవించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నావు నాయన. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, అద్భుతమైన పరిచర్య రానున్న దినాలలో బహు విస్తారముగా జరగడానికి మీ కృప చూపించమని, వాక్యముతో కుటుంబాలను కట్టుకుని, వాక్యములతో నాయన ప్రార్థనలతో మా జీవితాలను కట్టుకుంటూ పరిశుద్ధమైన జీవితాలు మేము జీవించే భాగ్యము దయచేయమని మీ పాదములు పట్టుకుని బ్రతిములాడుతూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు కూడా మరి చాలా చక్కనైన సంగతులు ఉన్నారు. సంఘ క్షేమాభివృద్ధి కూడికకు విచ్చేసిన మీ అందరికీ కూడా మరి సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము, శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. 2 నిమిషాలు మరి వందన సమర్పణ తెలియజేసుకున్న తర్వాత మిగతా కార్యక్రమాన్ని మనం ముందుకు నడిపించుకుందాము. ఈ కార్యక్రమం ఇది ప్రారంభం మాత్రమే. ఇక్కడ నుంచి నెల విడిచి నెల ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఎందుకనంటే ఇప్పటి వరకు మీరు చక్కని మెసేజ్ విన్నారు. మన కుటుంబం ఎలా బాగుందో సంఘం కూడా అలా బాగుండాలని. కుటుంబంలో ఉన్నంత క్షేమం కంటే కూడా సంఘంలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఆత్మలకు రక్షణ. అలాగే సంఘానికి ఉన్న ప్రాముఖ్యత మనకు ఎలాగైనా అర్థం కావాలని, ఈ సంఘం అనే కాపుదల్లో మనం ఎలాగైనా ఉండాలని, ఈ సంగతులు మనకు తెలియజేయాలని మరి దేవుడు అన్నయ్య గారిని ప్రేరేపించి ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించారు. కనుక బైబిల్లో కూడా ఉంది, ఆ దినము మీరు సమీపించుట చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకొనిడని. అంటే సంఘానికి ఉన్న ప్రాముఖ్యత, భద్రత అందులో ఎంత ఉందో కూడా మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎవరు లైట్గా తీసుకోవద్దు. దేవుడు ఏం చేసినా యాదృచ్ఛికంగా చేయడు. ఆయన ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తాడు. మనం ఆయన ప్రణాళికలో ఉండాలి. కాబట్టి ఆయన మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాము. అలాగే అన్నయ్య గారి ద్వారా
గత 25 ఏళ్ళుగా చాలా సేవా కార్యక్రమాలు జరిగినాయి. ప్రత్యక్షంగా 14 బైబిల్ రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పరోక్షంగా ఇంకా సేవ జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతుంది. చాలామందిని బోధకులుగా కూడా తయారు చేశారు. మీలో చాలామందికి తెలుసు. అందులో నన్ను కూడా దేవుడు పాలిభాగస్తుడిగా చేసినందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను. ఈ సంఘంలో ఇలాంటి మనుషుల మధ్య ఉంచినందుకు. నేను ఇక్కడ ఏదైతే నేర్చుకున్నానో, నామవరం అనే గ్రామంలో దేవుడు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి, నేను ఇక్కడ నేర్చుకున్న సంగతులు అక్కడ వాళ్ళకి తెలియజేయడం వలన, నేను తెలుసుకున్న ఈ వెలుగుని వాళ్ళకు కూడా పంచడం వలన చాలామంది దేవుళ్ళలోనికి రావడము, అన్యుల మధ్యన సేవ జరిగించడానికి దేవుడు చక్కని కృప చూపించాడు. ఏ యోగ్యత నాకు లేదండి. నిజంగా అన్నయ్య గారు చక్కని సంగతులు చెప్పడం, తోడ్పాటు ఇవ్వడము, ఒక బోధకుడు లేకపోతే ఒక సేవకుడు ఎలా ఉండాలో ఆయన ద్వారా చూసి నేర్చుకోవడం, ఈ సంగతులు తెలియజేయడం వలన ప్రతి ఆదివారం నామవారంలో మరి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ నేను చెబుతున్న సంగతులు విని వాళ్ళు ఆశ్చర్యపోతుంటే, అన్నయ్య గారంటే వాళ్ళకి చాలా గౌరవం. ఎందుకనంటే నేను చెబుతున్న సంగతులు చూసే చాలా బాగా అర్థం చేసుకొని ఎంతో విలువిస్తారు. అలాంటిది నాలాంటి వాళ్ళు అక్కడ వాక్యం నేర్చుకుంటున్నారంటే ఆయన ఇంకెంత గొప్పగా వాక్యం చెబుతారో అని ఎంతో గౌరవం వాళ్ళకి. అన్నయ్య గారు వస్తే నిజంగా అగ్గగ్గలాడిపోతూ భయపడుతూ ఉంటారు వాళ్ళ అన్నయ్య గారి ముందు వాళ్ళు. నిజంగా ఎంత గొప్ప భాగ్యాన్ని మరి దేవుడు ఈ సంఘంలో నుంచి నాకు ఇచ్చాడు. అలాగే ఈ సంఘంలో మనం బాధ్యత కలిగిన వారమే ఉండాలని అన్నయ్య గారి ద్వారా మనం విన్నాము. సేవ అనేది జీవంగల సంఘం కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అనేక రకాలైన పరిచర్యలు మన ముందున్నాయి. ఎలాగైనా సరే దేవుని వాక్యాన్ని ఇతరులకు అందించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సభలే కాదు, ఒక్కరోజు సభలు అంటే ఒక్కరోజు కూడికలు కూడా ఏర్పాటు చేసుకోవడం వలన, అంటే మన ఇంటి దగ్గర ఒక కూడిక ఏర్పాటు చేసి, కరెంటు మీరు ఏర్పాటు చేసుకుంటే వచ్చి చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాము. ఆ కూడిక ఏర్పాటు చేసి ఆ వీధిలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా సువార్తను మనం చెప్పొచ్చు. ఇలాంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఇలా వినియోగించుకొని కూడా సేవలో ముందుకు వెళ్ళాలి. అలాగే మందిర నిర్మాణం గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అక్కడ కూడా మందిర నిర్మాణం ఏర్పాటు చేసి అనేక మందిని సేవకులుగా చేయాలన్న అన్నయ్య గారి ఉద్దేశం ఒకటి ఉంది. అదేవిధంగా మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వెంటనే చాలామంది సహకారాన్ని అందించారు. ప్రత్యక్షంగాను పరోక్షంగా కూడా చాలామంది కష్టపడ్డారు. వంటల విషయంలో కూడా ఇదంతా కనబడిన పని వంటల కార్యక్రమం ఎక్కడో. మరి ఆ వంటల విషయంలో కూడా పనిచేసిన సహోదరులకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే మరి ఇంకా చెప్పాలని అంటే మరి సేవకురాలు కూడా నిజంగా మనం ఇలాంటి వారి మధ్యన ఉన్నందుకు అదృష్టవంతులమే. వాళ్ళు పని చేస్తూ ఒక వాక్యం చెప్పడమే కాదు, పని విషయంలో కూడా మన సేవకురాలు దైవజనురాలు వాక్యం చెబుతున్నారు. బిజీ షెడ్యూల్ ఉంది. ఈ కూడికి ఏర్పాటు చేసిన ఒక సేవకురాలుగానే కాకుండా సేవా కార్యక్రమంలో అంటే వంటల కార్యక్రమంలో కూడా బాధ్యత తీసుకొని ఆవిడతో పాటు కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమం అంతా నడిపించడానికి నిజంగా మరి ఒక పనివారిలాగా ముందుకు వచ్చారు. అందుని బట్టి కూడా మరి వారికి సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అన్నయ్య గారి దగ్గరకు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, దేవుడు ఈ సంఘంలో మనల్ని ఎందుకు ఉంచాడో మనం ఒక విషయాన్ని మాత్రం అర్థం చేసుకోవాలండి. అంటే ఎక్కడికే నన్ను దేవుడు ఎందుకు నడిపించాడు, మన ద్వారా ఏం పని ఉందని మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా ఒకటే కదంటే, అక్కడికి వెళ్ళినా ఒకటే. కానీ ఇక్కడికే ఎందుకు వచ్చామంటే, ఇక్కడ నుంచి మన ద్వారా కూడా దేవుడు ఏదో చేయించుకోవాలనుకుంటున్నాడు. మన పాత్ర ఇక్కడ ఏదో ఉందని దేవుడు నిర్ణయించాడని ఒక అవగాహన మనలో ఉంటే, మనం ఏం చేయాలి, మనం ఇక్కడ ఉండి ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడనే ఆలోచనతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలాసార్లు చాలామంది చెప్తారు, గొప్ప గొప్ప సేవకుల దగ్గరికి వెళ్ళిపోతే అన్నీ జరిగిపోవు. ప్రాంతీయంగా అంటే మారుమూల గ్రామాలకి మారుమూల ప్రాంతాలకి కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయగలిగే ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారానే ఎక్కువ సేవ జరుగుద్ది. అది అన్నయ్య గారి ద్వారా జరిగే అవకాశం ఎక్కువ ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా అన్నయ్య గారిని తీసుకొని వెళ్ళాలని, లేకపోతే అన్నయ్య గారి ద్వారా సేవ జరిగించాలని అవకాశం ఉన్నంత వరకు నేను చేస్తూనే ఉంటాను. అలాగా మీరు కూడా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని, ఇందాక చెప్పాను కదా, ఒక్కరోజు సభైనా లేకపోతే ఒక్కరోజు చిన్న కూడికైనా ఏర్పాటు చేసి మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వారికైనా మనం ఏం చేయొచ్చు, సువార్తను అందించవచ్చు. ఇది పెద్ద ఖర్చు అయింది కాదు, భోజనాలు పెట్టి ఏమీ అన్ని చేయ అవసరం లేదు. చక్కగా సువార్త ప్రకటించుకోవడం మనం రావచ్చు. ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోండి. ఇది నెల విడిచి నెల దీన్ని చేయాలని నిర్ణయించారు. ఈ నెల ఎక్కడ జరిగింది, మరొక నెల కొంతమూరులో జరగవచ్చు. ఏదేమైనా కానీ ఇంతమంది సంఘం అంతా కూడుకొని సంఘంగా ఉండి సంఘంలో కాపుదల పొందుతూ అభివృద్ధి చెందుతూ విశ్వాసంలోను, ప్రేమలోను, ఆత్మీయతలోను, పరిశుద్ధతలోను, పవిత్రతలోను నిండు మనసుతో ఎదగాలని కోరుకుంటూ మరి నా మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సరే చక్కని ప్రేమపూర్వకమైన విందు కూడా ఉంటుంది.
దయచేసి మీరు గమనించండి. మరి సమయంలో సహోదరు సారణ్ గారు వచ్చి పాట పాడుతుండగా కానుకల సేకరణ జరుగుతుంది. మరి కానుకల సేకరణ అయిన తదనంతరం ప్రభు బల్ల మన మధ్య ఉంది కనుక బల్లలో పాలు పంపులు పొందిన తర్వాత ప్రేమ విందు స్వీకరించి మనం అందరం కూడా ఇక్కడ నుంచి సెలవు పొందాము. నీ గుండెలో ఆ చప్పుడే ఆగు దినమేదో తెలుసా? ఆ దేవుడే ఇంతకాలమే ఎందుకిచ్చాడో తెలుసా? దేవుని పని చేయుట కొరకే కాలం తెలుసా? ఆ పని ముగించిన క్షణమే మరణం తెలుసా? పని ఉందని మనిషిలో ప్రాణముందని తెలుసుకో. పని ఉందని మనిషిలో ప్రాణముందని తెలుసుకో. నీ గుండెలో ఆ చప్పుడే ఆగు దినమేదో తెలుసా? ఆ దేవుడే ఇంతకాలమే ఎందుకిచ్చాడో తెలుసా? బ్రతికావంటే ఎంతో పని ఉంది. తక్కువ కాలం ఇచ్చాడంటే ఇంతే పని ఉంది. ఎక్కువ కాలం బ్రతికావంటే ఎంతో పని ఉంది. తక్కువ కాలం ఇచ్చాడంటే ఇంతే పని ఉంది. నీ ప్రాణం ప్రియునికి కాదని ప్రాణమివ్వాలి ప్రభువుకేనని. నీ ప్రాణం నీకే కాదని ప్రాణమివ్వాలి ప్రభువుకేనని. పని ఉందని మనిషిలో ప్రాణముందని తెలుసుకో. నీ గుండెలో ఆ చెప్పు చేసిన ప్రతి వస్తువుకి ఎంతో పని ఉంది. దేవుని పని నేను చేయాలని నీ పని చేస్తుంది. దేవుడు చేసిన ప్రతి వస్తువుకి ఎంతో పని ఉంది. దేవుని పని నేను చేయాలని నీ పని చేస్తుంది. నీ జననం జరిగిందిందుకే, ఈ ప్రకృతి చేశాడందుకే. నీ జననం జరిగిందిందుకే, ఈ ప్రకృతి చేశాడందుకే. పని ఉందని మనిషిలో ప్రాణముందని తెలుసుకో. నీ గుండెలో ఆ చప్పుడే ఆగు దినమేదో తెలుసా? ఆ దేవుడే ఇంతకాలమే ఎందుకిచ్చాడో తెలుసా? దేవుని
పని చేయుట కొరకే కాలం తెలుసా, ఆ పని ముగించిన క్షణమే మరణం తెలుసా. పని ఉందని మనిషిలో ప్రాణముందని తెలుసుకో, పని ఉందని మనిషిలో ప్రాణముందని తెలుసుకో. చక్కని పాట పాడిన సహోదరులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన మధ్యన ప్రభు బల ఉంది. ఎత్తబడిన కానుకల నిమిత్తము మరి ప్రభు బల నిమిత్తము ప్రార్థన చేయాల్సిందిగా ఈ సమయంలో మరి కిరణ్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను.